నేను ఇప్పుడు 24 గంటలు పబ్లిక్ లో తిరుగుకొని రాజకీయాల్లో తిరుగుకొని రాత్రి 11కు 12 గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడవాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం. అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం. వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు, రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బిహేవియర్ 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థం అవుతుంది. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, ఒప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఒప్పచెప్పేశాం, తిరగమని చెప్పాం. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పనిచేసుకుంటూ పోతున్నాను. పనిచేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి కాదు, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తారని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ ఉంది. 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలిపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను. నేను అంటాను, దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి విషయాలన్నీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 గాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు ఐందిని నవీన ఎంత ప్రేమగా చూశాను. అల్లారు ముద్దుగా ఈ గుండె మీద పెట్టి పోషించి పెంచాను, ఎంతో అద్భుతంగా పెంచాను. పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను, చిరంజీవి గారిని. భోంచేస్తున్నప్పుడు విషం వేస్తారు, చుక్క విషం. పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపాము విషంతో నిండిపోతుంది. నా పిల్లలకి మీ నాన్న ఎలాంటోడు, మీ నాన్న మంచోడు కాడు, మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు, రాజకీయ వారసత్వం నాది, డబ్బు నాది, 100,000 ఎకరాలు నావి, నా కుటుంబ నేపథ్యం ఇది, మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి. అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నా పైనే ప్రశ్నించే స్థితికి, మాట్లాడే స్థితికి, ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే, కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు. ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చేటప్పుడు 4 వాల్స్ మధ్య మాట్లాడుకోవటం, 4 వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం, అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. 24లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ తారీఖు 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదని. నాకు అలా లేదు, నేను అంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను. జగన్ అన్నకు నచ్చ చెప్పాను, అన్న మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నా అన్నాను. అన్న ఒక దశలో లేదు సీను నువ్వే చేయాలి అన్నారు.
అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న. గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో. ఆ రోజు సొంత కుటుంబ సభ్యులనే నా మీదకి పోటీకి పంపిందన్న. మరికొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనుభవిస్తున్నానన్న. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారదన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకు నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ టికెట్ రూపంలో నీకు వదిలేనే. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం, నేటికి 25 సంవత్సరాలుగా గ్రానైటే, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షికి చెప్తున్నాను, ఆత్మ సాక్షికి చెప్తున్నాను, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడిని. కాదంటే అడగండి, ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను. నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో షికారులకో లేదా ఏదే దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బులు వృధా చేయలే. జల్సాలకి షికార్లకి నేను వృధా చేయలే, ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్కడగడం కూడా నాకు తెలియదు. ఏనాడు కూడా ఆ డబ్బులు ఏమైనా అవేమైనా ఇవేమైనా నేను ఎప్పుడు అడగల. అంటే ఆమెకు ఆ గౌరవం, హోదా, ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించలా. నా కష్టాన్ని నేనే పడ్డాను. ఇది డబ్బు ఉన్నప్పుడు, వ్యాపారాలు డౌన్ అయినప్పుడు, లేనప్పుడు కూడా అలాగే చూశాను. కానీ ఈరోజు అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశానో, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకు ఇంటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. తనే నిన్న మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశారు. దువ్వాడ శ్రీనివాస్గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగ్గొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు, తలుపులు తోసుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు. కానీ 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా తల్లి 78 సంవత్సరాల వయసు, అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం, రాత్రులు కూడా గడిపాను. అప్పుడు మా అమ్మ చూసి, నేను చచ్చాను అనుకున్నావా, నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి 1 ఏడాది కాలం ఉన్నాను. 1 ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు 8-9 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది.